హైపరాది గారు చెప్పారు, ఒరే ఓకే. అసలు నువ్వు ఇవి కాదురా. నేను ఒకసారి మేము ఇలాగే స్టాలిన్ చూస్తాం, మేము ఎప్పుడన్నా గ్యాదర్ అయినప్పుడు కూడా స్టాలిన్లో కన్ఫామ్గా ఆ సీన్లు పెట్టుకొని చూస్తాం. హైపరాది గారు, రామ్ ప్రసాద్ అన్న, నేను షూటింగ్ మధ్యలో కూడా చూస్తాను, మీరు నమ్మరు. ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ మధ్యలో కూడా చూస్తా. అది 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 మా అందరికి బాగా ఇష్టం. ఆ డైలాగ్ ఒక అమ్మకి అబ్బకి ఆ గ్రేస్, అసలు ఆ డైలాగ్ డెలివరీ అని బాగా ఏం సినిమా అలా అనుకుంటూ ఉంటాం. అప్పుడు మాట్లాడేటప్పుడు నాకు ఇవి కాదురా చిరంజీవి గారి సినిమాలు, అసలు చిరంజీవి గారి ఆరా తెలియాలి నీకు, అసలు చిరంజీవి గారి గొప్ప నటన స్వరూపం తెలియాలంటే చూడు, ఒక ఛాలెంజ్ చూడు, ఒక విజేత చూడు, ఒక ఆపద్ బాంధవుడు చూడు, ఇలా కొన్ని సినిమాలు ఉంటాయి. అవి ఇప్పుడు ఈ కల్ట్ అని చెప్తున్నారు కానీ అవిరా కల్ట్, అవి చూస్తే తెలిసిద్ది నీకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో నేర్చుకుంటావు అని చెప్పారు. నేను నిజంగా లిటరల్లీ నాకు అప్పటి వరకు నేను నిజంగా ఛాలెంజ్ చూడలేదు, నిజంగా విజేత చూడలేదు, నాకు ఇవే తెలుసు. అవి అంత గొప్ప సినిమా, మనం పాత సినిమాలు లెక్కలోకి వేస్తాం. అవి ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ ఏంటి, అవి పాత సినిమాలు అనే లెక్కలోకి వేస్తాం. నేను ఛాలెంజ్ చూశాను, విజేత చూశాను, ఇవి చూసి అసలు ఎలా ఇంత యాక్టింగ్, ఒక మనిషి ఎలా చేయగలుగుతాడు ఇంత యాక్టింగ్ అనిపించిందండి నాకు.